న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు జీవితాంతం అండగా ఉంటాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు వెల్లడి. స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై 3 మెన్ కమిటీ విచారణ ప్రారంభం. గాయపడ్డ వారిలో 2 పరిస్థితి విషమంగా ఉందన్న కలెక్టర్ అభిషేక్ కిషోర్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భద్రతను గాలి కొదిలేసిన యాజమాన్యం. వరుస ప్రమాదాలతో పెరుగుతున్న మృతుల సంఖ్య. కూటమి 2 ఏళ్ల పాలనలో తిరుమలను ప్రక్షాళనం చేశాం. రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని శ్రీవారిని వేడుకున్నానన్న మంత్రి సవిత. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకే వచ్చామని, వారికి జీవితాంతం అండగా ఉంటామని లోకేష్ అన్నారు. అందరం కలిసి పోరాడటం వల్లే స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోగలిగామని చెప్పారు. ప్రమాదంపై కమిటీ నివేదిక తర్వాత తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్లో సూరిబాబు, పైడిరాజు, శ్రీనివాసులను మంత్రి పరామర్శించారు. మెరుగైన వైద్య సాయం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రమాదం జరిగిన 6 గంటల్లోనే కేంద్ర మంత్రులు వచ్చారని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడటమే కాకుండా ఉత్పత్తి కూడా తిరిగి ప్రారంభించామని లోకేష్ గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్లు ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. కరెక్ట్ కాదు. కుటుంబాన్ని కలిసినాక వచ్చా. మీరు వచ్చి రాజకీయం చేయాలంటే బయటికి వెళ్ళొచ్చు. కుటుంబం సార్ 1 సెకండ్ సార్. కేవలం కుటుంబాలని ఆదుకుంటాం కాదు, కార్మికులకి అండగా నిలబడాలి, కార్మికులకు భరోసా ఇవ్వాలనేది మా అందరి ఉద్దేశం. ఇప్పుడు 8 మంది చనిపోవటం జరిగింది, 6 హాస్పిటల్లో ఉన్నారు. దాంట్లో నిన్న కుమారస్వామి గారు కూడా వచ్చి అదనంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆయన ప్రకటించారు. ఎప్పుడు లేని విధంగా కాంట్రాక్ట్ అయినా, ఫుల్ టైం ఎంప్లాయీస్ అయినా, వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకున్న పిల్లలుంటే వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళు నివసించాలనుకుంటే ప్లాంట్లోనే ఇల్లు ఉండేదాన్ని కూడా ఆయన ఇస్తా అన్నారు. ఇంతేకాకుండా పర్మనెంట్ ఎంప్లాయీస్కి చాలా స్పష్టంగా ఇంత రావాలనేది ఉంది నిబంధనలు. అది కూడా మేము రివ్యూ చేస్తున్నాం. దాంతోపాటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఇంత ఇవ్వాలి, యాక్సిడెంట్ జరిగితే ఇంత ఇవ్వాలని చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ ప్లాంట్ రూల్ బుక్లో ఉండడం జరిగింది. మేము ఇక్కడ వచ్చి కేవలం ఏదో చెక్ అందించే లేదానికి రాలేదు. ఆ కుటుంబాలకి శాశ్వతంగా అండగా నిలబడడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అడిగేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా పర్మనెంట్ జాబ్ ఇస్తామని పెద్ద మనసుతో కుమారస్వామి గారు ఒక హామీ ఇచ్చారు. కేంద్రంలో ఉన్న సెక్రటరీ గారు ఇది ఎక్కడ లేదు కదా సార్ అంటే, అవసరం అవుతే నేను క్యాబినెట్ కూడా తీసుకెళ్తా, నథింగ్ టు వరీ, ఐ విల్ గెట్ ఇట్ డన్, నాది బాధ్యత. ఎందుకంటే ఆ కుటుంబాలకు మన అండగా నిలబడాల్సిన సమయం ఇది అని ఆయన చెప్తాం జరిగింది. సో ఎక్కడ జరగలేదు. ఇప్పుడే గురువు గారు చెప్పినట్లు పిల్లలు కూడా చదువుకునే, ఎందుకంటే పాప కార్మికుడికి 3 నెలల బాబు ఉన్నాడు. 3 నెలల బాబు, అందరూ బాధ కలిగింది. ఒకరి దౌతే రేపు పుట్టినరోజు. ఒక ఆయన ఏమన్నాడంటే విచిత్రం, ఒక కార్మిక నాయకుడు ఏమన్నాడంటే, అసలు మీరు ప్యాకేజ్ ఇవ్వకుండా ఉంటే ప్లాంట్ తెరిసేది కాదు కదా, ప్లాంట్ తెరుచుకుని ఉంటే మనిషి చనిపోయాడు కాదు కదా. మాట్లాడే విధానం అండి ఇది. మీడియా మిత్రులు, ప్రజలు కూడా ఆలోచించండి దయచేసి. ఏంటిది? ఇప్పుడు నేను వెళ్ళింది ఏంటి, వాళ్ళు అడిగిన ప్యాకేజ్ కన్నా రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇంకెక్కువ వస్తుంది. దాన్ని కుడించమంటారు లేదు. మేము ఇంకోటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఆర్ పర్మనెంట్ అయినా కూడా 2 ఉద్యోగాలుగా ఇస్తాను, పర్మనెంట్ ఉద్యోగం ఇస్తాను. భారతదేశంలో ఎక్కడ జరగలే. పెద్ద మనసుతో కుమారస్వామి గారు సెక్రటరీ గారితో పోరాడి తీసుకొచ్చిన నా ఒక నిమిషం నేను ఇవ్వాల్సిన అవసరం కూడా ఆయన పోరాడి తెచ్చిన, అది ఎన్డీఏకున్న చిత్తశుద్ధన. సో మేము ఇక్కడ కేవలం ఏదో డబ్బులు ఇచ్చేసి చేతులు దుప్పుకుని వెళ్ళాక రాలేదు. ఆ కుటుంబాన్ని అండగా ఉంటాం. మొత్తం అంత్యక్రియలు అయిన తర్వాత, పెద్ద కర్మైన తర్వాత కుటుంబాలు మేము కలుస్తాం. మాకున్న చిత్తశుద్ధి. ఇప్పుడు కార్మిక సంఘాలు కొన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి, వాళ్ళ నాయకులు ఎవరిని వచ్చినారా? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నానండి. వాళ్ళ నాయకులు ఒక్కరన్నా వచ్చారా పరామర్శించడానికి? కనీసం మాట్లాడారు ఎవరితో? వాళ్ళు మాట్లాడరు. అక్కడ కుటుంబాలతో నేను మాట్లాడుతుంటే మీరు ప్రకటించేయండి, కుటుంబాలతో నేను మాట్లాడుతున్నాను.
నేను చెప్పాల్సిన కుటుంబాలకు చెప్తా. నేను కుటుంబాలకు చెప్పా, వాళ్ళు ఎవరు అనేవాడు, వాళ్ళు మళ్ళీ కలుస్తాను కూడా నేను చెప్పా. అది మాకు ఇప్పుడు లోపల కూడా కార్మికులు ఒక ఆయన దూరం నుంచి అరుస్తున్నాడు, నేను ఎందుకు అరుస్తున్నా, దగ్గర రా, ఇంపట్లేదు స్వామి దగ్గర అని తీసుకుని మేము మాట్లాడాం. మా పోలీస్ సోదరు కంగారు పడితే చెప్పిన, ఎందుకు మీకు కంగారు, పక్కరండి అందరిని కలిసి వెళ్తామని చెప్పి కలిసిన. సో ఆ చిత్తశుద్ధి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. కుటుంబాలను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో 8 మంది కార్మికులు మరణించడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన మరో 6గురికి ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు చెప్పారు. మంగళవారం విశాఖకు చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు. ప్రమాద తీవ్రతపై ఆరా తీశారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడైనా ఎలాంటి ఘటనలు జరిగాయని అడిగితే లేవని చెప్పారన్నారు. చైనా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ప్లాంట్ ప్రమాదాలు జరిగాయని, ఈ తరహా ఘటనలు జరగలేదని తెలిసిందన్నారు. ప్రమాదానికి గల కారణాలపై ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ వేసింది. ఈ కమిటీ లోతుగా విచారించి అన్ని వివరాలు రాబడుతుందని పవన్ తెలిపారు. కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 25 లక్షలు, క్షతగాత్రులకు 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, రిటైర్మెంట్ వరకు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లోనే ఉండొచ్చని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను కేవలం ఒక్క కోణంలో నుంచే కాకుండా అన్ని వైపుల నుంచి వివరాలు సేకరిస్తే అసలు నిజాలు తేలుస్తాయన్నారు. ఈ పరిస్థితులన్నీ సద్దుమణిగాక కార్మికులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పారు. కార్మికులకు ఉన్న అన్ని సమస్యలపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఒక సడన్ ఎక్స్ప్లోజన్, లిక్విడ్ మోల్టెన్ స్టీల్ని పట్టుకుని ఒక బకెట్ లాంటిది ఉంటుంది దాని ల్యాడర్లలో, అది బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ అవడంలో దాదాపు నిన్న మనందరికీ తెలిసింది దాదాపు 8 మంది చనిపోయారు, ఒక 6 మంది గాయపడ్డారు, తీవ్ర గాయాలని. సో వాళ్ళు 2 క్రిటికల్ కండిషన్లో, 6 మంది ఇంకా మేజర్ క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎలా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము బాగుండాలని ఆకాంక్షిస్తున్నాం. వాళ్ళని కూడా పరామర్శకెళ్తాను. అలాగే ఇంకొక 2 ఇప్పుడే ఇందాక కిమ్స్లో చూసి రావడం జరిగింది. వాళ్ళ ప్రాణాపాయానికి బయటపడ్డారు. ఇప్పుడు ఇందాక లోపలికి పోయి మొత్తం చూస్తూ ఉంటే కార్మికులు కూడా కొంతమంది ఇంటరాక్ట్ అయ్యారు. సో వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే ఎలా జరిగింది ఏంటి అంటే, వాళ్ళు అంతకు ముందు రోజు కూడా ఇంకా పక్క దాంట్లో ఇలాంటిది ఏదో జరిగింది, కానీ అది నైట్ టైం ఎవరు లేకపోవడం వల్ల ఒక తెలియలేదని అన్నారు. ఇది బేసిక్, ఇది ఎంత సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎంత జరిగినాయి, ఎంత మెయింటైన్ చేశారు సేఫ్టీ ప్రోటోకాల్స్. అలాగే మేజర్ కనిపించేది అప్గ్రేడేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ మేజర్గా చూస్తుంటే ఇప్పుడు దాకా నేను దారిలో నిన్న నుంచి అడుగుతూ ఉన్నాను, అసలు ఇలాంటి సంఘటన ఎక్కడైనా జరిగిందా, ఇంతకుముందు జరిగిందా అంటే లాస్ట్ 33 years 36 yearsలో ఎక్కడ జరగలేదు ఇలాంటి ఇన్సిడెంట్ అని చెప్తా ఉన్నారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇలాంటి పర్టికులర్ స్టీల్ ప్లాంట్ బిలాయ్ ఉంది, కానీ మిగతా అన్ని కొంచెం డిఫరెంట్ స్టీల్ ప్లాంట్స్, వాటి మెషినరీ కానీ వాటి అప్గ్రేడేషన్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీనికి లాగా ఉండేది ఒక బిలాయ్ తప్ప మిగతాయి కొత్తగా ఉంటాయి. అదే ప్యారలల్గా మిగతా చోట్ల ఎక్కడ జరుగుతున్నాయని. చైనాలో కూడా జరిగింది, కానీ ఇంకొక ఫ్రాన్స్లో కూడా జరిగింది, కానీ ఇలాంటి సంఘటన అయితే జరగలేదు. ఈ పర్టికులర్ ల్యాడల్, ఈ మోల్టెన్ లావాని క్యారీ చేసే బకెట్, ఏమన్నా చేసే ల్యాడల్ అనే బకెట్ ఇప్పుడు బ్లాస్ట్ అవడం చూడలేదు, ఇప్పుడు జరగలేదని చెప్తా ఉన్నారు. అక్కడ ఒక డిఫరెంట్ బ్లాస్ట్ జరిగినాయి, బట్ ఈ కైండ్ ఇప్పుడు జరగలేదు. అందుకని ఇప్పుడే బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి నాకున్న ఇన్ఫర్మేషన్, ఒక 3 men కమిటీ ఒకళ్ళు వచ్చి ఫామ్ చేస్తే వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ కూడా వస్తారు. ఏ నేపథ్యంలో జరిగినాయి, సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయి, సేఫ్టీ ఆడిట్ ఎలా జరిగింది, ఇవన్నీ పరిగణలో తీసుకొని వాళ్ళు చేశారంటే ఇవన్నీ సీరియస్ ఇష్యూస్ కాబట్టి కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్లో ఇది ఒక ఎమోషనల్గానో ఏదైనా కూర్చోబెట్టి సడన్గా ఒక మాట అనేయకూడదు. అది మా అందరి మీద బాధ్యత ఉంది. అందుకని ముందు ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 1,72,00,000 వారికి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 45.75 లక్షలు, అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టర్మినల్ బెనిఫిట్తో పాటు మరణించిన వారి కుటుంబానికి 20 లక్షలు ఎక్స్గ్రేషియా, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్గా ఇంజూర్ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్లో అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల చదువులు ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయో అదేవిధంగా మరణించిన వారి పిల్లలకు కూడా అది వర్తిస్తుంది, వారి చదువు అలాగే కంటిన్యూ అవుతుంది. మరణించిన వారి నోషనల్ డేట్ ఆఫ్ సూపర్ అన్యూషన్, దట్ మీన్స్ రిటైర్మెంట్, ఏ రోజు వరకు అయితే ఉంటుందో అప్పుడు దాకా వారి కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లోనే ఉండొచ్చు.
అలాగే ఎవరైతే కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ బయట ఉన్నారో వారు కూడా ఇఫ్ దే డిజైర్ అంటే వాళ్ళు కోరుకుంటే ఆ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో కూడా వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి ఒక 3-man కమిటీని ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అలాగే మరణించిన వారి కుటుంబాలకి ఆసుపత్రిలో ఉన్న వారికి అండగా నిలబడుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. అంటే ఇవన్నీ అంటే ఒకటి స్టీల్ ప్లాంట్ మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇది ప్రైవేటీకరణ జరగకూడదని కోరుకున్న వాళ్ళలో ముందుండి గత కొన్ని సంవత్సరాలుగా మేము ఇది మా కోరిక ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని. అంటే మొన్న 32 మంది చనిపోతే దాంట్లో ఈవెన్ మన తెలంగాణలో కూడా 3 చనిపోయారు. ఇది మన విశాఖ దానికోసం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. అందుకని ప్రైవేటీకరణ జరగకూడదు, ఇది మన రాష్ట్ర ప్రభుత్వం కింద ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ కింద ఉండాలనేది మా అందరి ఆకాంక్ష. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఇది అలాగే కొనసాగిస్తున్నారు అదే స్ఫూర్తిని. అది ఇప్పుడు మాకు ప్రిలిమినరీగా మేము చూస్తున్నప్పుడు అందరితో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది సమ్ కైండ్ ఆఫ్ అప్గ్రేడేషన్ ఈజ్ నీడ్. అలాగే క్యాప్టివ్ మైండ్స్ ఉండాలి అంటే అది ఏ స్థాయిలో ఎందుకు జరగలేకపోతుంది అని అనడానికి అంటే ప్రభుత్వ పరిశ్రమలు కానీ ఎందుకు కాయలా పడుతున్నాయి, ఎందుకు వెనకబడుతున్నాయి అంటే ఆఫ్కోర్స్ సర్టన్ మేనేజ్మెంట్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఓవర్ ఎక్సెసివ్ లోడ్ ఏదైనా ఉందా, ఇవన్నీ ఎందుకంటే కూర్చోబెట్టి ఒక కోణంలో నుంచి ఒక దృక్కోణం నుంచి చూస్తే సరిపోదు. సో దీనికి సంబంధించి నేను ఇందాక మన సోదరులు మనోహర్ గారితో మాట్లాడుతూ ఏం చేద్దామంటే ఒక్కసారి ఉక్కు ప్రమాద బాధితులకు అండగా ఉంటామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదం విషయం తెలిసిన వెంటనే రాత్రికి రాత్రే ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ కు చేరుకున్నారు. యాజమాన్యం స్టీల్ ప్లాంట్ కార్మికులతో మాట్లాడి ప్రమాద పరిస్థితిని పరిశీలించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారంతో పాటు క్షతగాత్రులకు 10 లక్షలు ఇస్తామని చెప్పారు. ఈ మొత్తం బీమా, పీఎఫ్, గ్రాట్యుటీ తదితర చట్టబద్ధ ప్రయోజనాలకు అదనంగా ఉంటుందని తెలిపారు. శాశ్వత అవుట్సోర్సింగ్ ఉద్యోగులనే తేడా లేకుండా అందరికీ ఒకే విధమైన పరిహారాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. వారి పిల్లలకు ఉచిత విద్యా సదుపాయంతో పాటు ప్రస్తుతం నివసిస్తున్న క్వార్టర్స్ లోనే కొనసాగేందుకు అనుమతిస్తామని వెల్లడించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విశాఖ ఎంపీ శ్రీభరత్, హోంమంత్రి అనిత, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. Today we have decided who have succumbed to these injuries, even the persons who are in the hospital fighting for their life in the hospital. We are announcing today 25 lakh crore rupees for each family. Not only regular employees, even outsource employees, for their family also. Today we are announcing 25 lakh rupees compensation, other than all other benefits what they are getting. Other than that, even insurance money, then other issues also, I think PF, gratuity, everything other than this 25 lakhs they will get. Then the family members, they can stay in the town, the house which it has allotted to them. In this town only we are going to allocate the houses what they are actually living now for the family members. We decided to give education, free education to all their family members. Not only that, one family will get one permanent job in their absence of the persons who have today's bad incident occurs. One family member, they will get one job. Even who are working outsources, that family also will get one permanent job. That we have took the decision. In all other, whatever we can strengthen by giving all assistance, we will going to give it. But only thing, we can't bring the life back to their family. This is our announcement for several problems the families will face future days. We cooperate with the development of RINL, and my personal request to all of them.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై 3-మెన్ కమిటీ రంగంలోకి దిగింది. బొకారో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ ప్రియారంజన్ నేతృత్వంలోని కమిటీ ప్రమాద స్థలాన్ని పరిశీలించి ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ చేపడుతుందని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ వెల్లడించారు. కేంద్ర మంత్రులు, స్టీల్ యాజమాన్యం, కార్మికులతో కూడా ఈ కమిటీ సమావేశమవుతుందని చెప్పారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి నివేదికను ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులతో గుర్తించామని చెప్పారు. ఒక మృతదేహానికి సంబంధించి బంధువులు బీహార్ నుండి రావాల్సి ఉందని కలెక్టర్ వెల్లడించారు. కిమ్స్ ఆసుపత్రిలో 3 చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. ఎంజీఎం 7 హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3లో 2 పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. 90% వరకు శరీరం కాలిపోవడంతో వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. అవుతుంది తప్ప బ్లాస్ట్ అవడం మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి ఆ ఫెసిలిటీలో 36 ఏళ్లలో అది కమిషన్ అయిన 36 ఏళ్లలో కూడా మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ చూడలేదు కాబట్టి ఒక 3-మెన్ ఎంక్వైరీ కమిటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆ కమిటీ విల్ బి హెడెడ్ బై బొకారో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్. ఆ 3-మెంబర్ కమిటీ కూడా ఈరోజు మన ఘటనా స్థలానికి చేరుకోవడం, వాళ్ళ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇటువంటి యాక్సిడెంట్స్ పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, జస్ట్ టెక్నికల్ డీటెయిల్సే కాకుండా మనకు వర్కర్స్ యూనియన్స్, వర్కర్స్, ఎంప్లాయీస్ కూడా చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వాటన్నిటిని కూడా తీసుకొని ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అనేది ప్రభుత్వం ఆలోచించి ఇమీడియట్గా స్టెప్స్ తీసుకుంటుంది. ఇమీడియట్గా ఎవరైతే చనిపోయారో, ఎవరైతే ఇంజ్యూర్ అయ్యారో వాళ్ళ ఫ్యామిలీస్కి ఎలాంటి సపోర్ట్ చేయాలి అనే దాని మీద ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పనిచేస్తోంది. ప్రతి ఒక్క కుటుంబ సభ్యులతో మేము టచ్లో ఉన్నాము. వాళ్ళకి లాస్ట్ రైట్స్ కానీ, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కానీ, కొంతమందికి మెడికల్ ట్రీట్మెంట్ సంబంధించి కావాల్సిన సపోర్ట్ కానీ అన్ని రకాలుగా ఎక్స్టెండ్ చేస్తున్నాం. సార్, హెవీ టెంపరేచర్ దగ్గర అయింది కాబట్టి బాడీని ఎలా గుర్తిస్తున్నాం? ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి గుర్తించారండి. మనం DNA టెస్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. బట్ మనం అన్ని బాడీస్ని గుర్తించగలిగాము, 8 బాడీస్ని గుర్తించగలిగాము. ఒక్క బాడీకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ బీహార్ నుంచి వస్తున్నారు. వాళ్ళు ఒక్కరు వచ్చిన తర్వాత ఇంక్వెస్ట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేస్తాం. హాస్పిటల్లో 6 మంది ఉన్నారు. 3 7 హిల్స్ హాస్పిటల్లో ఉన్నారు, 3 కిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు. కిమ్స్ హాస్పిటల్లో ఉన్న 3 అవుట్ ఆఫ్ డేంజర్, వాళ్ళు కంప్లీట్గా రికవర్ అవుతున్నారు. 7 హిల్స్ హాస్పిటల్లో ఉన్న 3లో ఒకరు కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. 2కి 90% బర్న్స్ ఉన్నాయి. వాళ్ళ కండిషన్ స్టిల్ క్రిటికల్. వాళ్ళకి అన్ని రకాలుగా మనం సపోర్ట్ చేస్తున్నాము, మెడికల్ ట్రీట్మెంట్ అందిస్తున్నాము. వీఆర్ ప్రొవైడింగ్ ది బెస్ట్ కేర్ దట్ వీ క్యాన్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏమైనా నివేదిక అడిగారు? ఈ కమిటీ రిపోర్ట్ని మనము పంపిస్తాము. ప్రిలిమినరీ డీటెయిల్స్ అన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వానికి మనం. విశాఖ ఉక్కు కర్మాగారంలో మాటలకు అందని విషాదం అలముకుంది. కాస్త వేడిగా ఉన్న నీళ్లు, నూనె వంటివి ఒంటిపై పడితేనే ప్రాణం విలవిలలాడిపోతుంది. అలాంటిది 1540 డిగ్రీలకు పైగా వేడితో సలసలా మరుగుతున్న ద్రవపు ఉక్కు ఒక్కసారిగా మీద పడితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. స్టీల్ ప్లాంట్లో సంభవించిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు శరీరమంతా కాలిపోయి నరకయాతన అనుభవిస్తున్న క్షతగాత్రులను తలుచుకుంటేనే గుండెలు బరువెక్కిపోతున్నాయి. స్టీల్ ప్లాంట్లో సోమవారం సాయంత్రం జరిగిన దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వరుస ప్రమాదాలతో విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. 2012లో మెల్టింగ్ షాప్ 2లో భారీ పేలుడు జరిగి 9 మంది విగతజీవులయ్యారు. 2014 నుండి దశాబ్ద కాలంలో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వీటి నుండి గుణపాఠాలు నేర్చుకుని యాజమాన్యం కార్మికులను కుదించడంపై పెట్టిన శ్రద్ధ భద్రతపై పెట్టలేదు. ఫలితంగా తాజాగా జరిగిన ప్రమాదంలో 8 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒకప్పుడు 18,000 మంది కార్మికులు ఉండే స్టీల్ ప్లాంట్లో ప్రస్తుతం 8,800 మందికి తగ్గించేశారు. అనుభవజ్ఞులైన కార్మికుల కొరత ఏర్పడింది. దీంతో ఉక్కు నాణ్యతలో కూడా తేడాలు వచ్చాయి. ఎన్నో సంవత్సరాలుగా ఆధునీకరణకు నోచుకొని స్టీల్ ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్నేసులు కూలిపోతున్నాయి. తాజాగా ఉక్కు ద్రవం తరలిస్తున్న సమయంలో పేలుడు సంభవించి కోట్లాది రూపాయల విలువైన ఉక్కు ద్రవం నేలపాలైంది. అక్కడ పనిచేస్తున్న 8 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. సోమవారం విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన SMS ప్రమాదంలో ఒక కార్మికుడు తన పిల్లలు, కుటుంబంపై కలత చెందాడు. అంత బాధలో కూడా పిల్లలకు జీవితంలో ఎదుగుదల కోసం దిశానిర్దేశం చేస్తున్నాడు. తన శరీరంపై ఏర్పడిన బాధ కన్నా పిల్లలు, భార్య, కుటుంబం కోసం ఆలోచిస్తున్నాడు. తండ్రిగా అతని ఆవేదన చూస్తే వర్ణనాతీతం. తమ్ముడి ముందు ఎప్పుడు చిరాకు పలకే, తమ్ముడిని బాగా చేసిపించరా, నువ్వు కూడా బాగా చేసిపోయా, అమ్మని బాగా చూసుకోండి ఉంటాడు. బ్లాస్ట్ ఫర్నేస్లో ప్రమాదం జరిగిన తీరును ప్రత్యక్ష సాక్షులు వివరించారు. ఉక్కు ద్రవం ల్యాడర్ పైకి వచ్చే సమయంలో ఒకసారిగా పేలిపోవడంతో ఈ 8 మంది సజీవ దహనమయ్యారని చెప్పారు. ఒక మిషన్ స్టాండ్పై 4 ఉద్యోగులు, ఒక మేనేజర్, ఒక కార్మికుడు ఉంటారని అన్నారు.
వారంతా ఈ ప్రమాదంలో చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్లో భద్రత లేదని, ఈ విషయంపై యాజమాన్యానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. కార్మిక సంఘాలకు కూడా బాధ్యత లేదన్నారు. నారా లోకేష్ వచ్చిన తర్వాత కొంత భరోసా లభించిందని, అందరూ వచ్చారని చెప్పారు. సార్, నా పేరు మాధవరావు సార్. SMS 2లో 2015 బ్యాచ్లో జాయిన్ అయ్యాను. అక్కడ భద్రత విషయంలో ఎక్కడ ఏం లేదు సార్. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పనిచేయాల్సి వస్తుంది. మేబీ ఎక్విప్మెంట్ కానీ మెటీరియల్ కానీ సంథింగ్ మేము చేస్తున్న మెషినరీ కానీ ఏవి కూడా సరైన పద్ధతిలో ఏవి లేవు సార్. ప్రాణాలు అరచేతులు గుప్పిట్లో పెట్టుకొని పనిచేయాల్సి వస్తుంది. ఏమని అడిగితే మేనేజ్మెంట్ నుంచి మేము ఆల్రెడీ యాక్షన్ తీసుకుంటున్నాం, ఆల్రెడీ చెప్తున్నాం, కాకపోతే ఇక్కడ సక్రమంగా జీతాలు లేకపోవడం వల్ల ఏవి అందుబాటులో చేయలేకపోతున్నామని చెప్తున్నారు సార్. కార్మిక సంఘాల నుంచి కూడా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు సార్. నిజం చెప్పాలంటే మేము ఒక ఉద్యోగస్తులు అనుకుంటున్నాం తప్ప కానీ బానిస బ్రతికే సార్. స్టిల్ ఈరోజు మా అన్నయ్య గారు చావు బతుకుల మధ్య ఉన్నారు. మేనేజ్మెంట్ నుంచి కానీ ఇంతవరకు ఎవరూ వచ్చి పరామర్శించలేదండి. ఇది మా బాధ. చూడండి మేము ఎటువంటి పొజిషన్లో ఉన్నాము. అన్ని పేరు పైడ్రస్ సార్. చూశారు సార్. ఆయన వచ్చిన తర్వాత కొంచెం భరోసా కలిగింది మాకు. ఆయన వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి కానీ ఆయన వచ్చిన విధానం, ఆయన మాట్లాడి మమ్మల్ని ఓదార్చే విధానం మాకు కొంచెం నమ్మకం కలిగింది సార్. నా పేరు సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు, నేను అక్కడ స్పాట్లో ఈటు తండ్రి లిఫ్ట్ అయ్యి ఆర్గన్ నుండి మిషన్ మీదకి ఈటు వచ్చిందండి. ఈటు వచ్చిన తర్వాత ఈటు అతను తిప్పుతాడు. ఇలా ఉంటుంది, ఎల్లంటి ఇలా తిప్పుతాడు. తిప్పేటప్పటికి అది ఉండి ఒకేసారి ఫామ్ అయిపోయి పైకి లేచిపోయింది. ఆ స్పాట్లో అక్కడ టెక్నీషియన్లో 4 స్టాండ్కి ఒకడు ఉంటారు. 4 స్టాండ్లు ఉంటాయి ఒక మెషిన్. 4 కూర్చుంటారు అక్కడ. 4 ఒక మేనేజర్ ఉంటాడు, ఒక కళాస్ ఉంటారు. వాళ్ళు మొత్తం స్టార్ట్ డెడ్లో చనిపోయారు. ఎప్పుడైతే కాలిపోయారో మొత్తం కాలిపోయారు. మా బయలుదేరి ఎటు పట్టారు పార్టీ. అది జరిగింది. నేను 33 సంవత్సరాలు పడిచేస్తాను. కాంట్రాక్ట్ మారినే నేను అక్కడే అలా ఉండి చేస్తాను. 8 మంది చనిపోవడంతో విశాఖ స్టీల్ ప్లాంట్లో విషాదం ఏర్పడింది. మరో 6 తీవ్రంగా గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. కేంద్ర రాష్ట్రానికి చెందిన మంత్రులు హుటాహుటిని చేరుకుని బాధితులను ఓదార్చారు. జరిగిన ఘటనపై విచారణకు కేంద్ర ప్రభుత్వం 3 కమిటీని నియమించింది. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం చంద్రబాబుకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని స్వామిని ప్రార్థించినట్టు మంత్రి సవిత తెలిపారు. 2 ఏళ్లలో తిరుమలలో చాలా మార్పులు జరిగాయన్నారు. లడ్డూ నాణ్యత, అన్నప్రసాదం రుచిగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన జనరంజకంగా సాగిందని తెలిపారు. మరింత శక్తిని స్వామి ప్రసాదించాలని కోరుకున్నట్టు చెప్పారు. తిరుమల వచ్చిన మంత్రి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు. మరి ఈరోజు కలియుదయం వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకున్నాం. మేము ఏదైతే మరి కలియుదయం వెంకటేశ్వర స్వామి గారి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు సుపరిపాలన కూడా పూర్తి చేశాం. ఎల్లవేళ ఈ దేశానికి, రాష్ట్రానికి కలియుదయం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఈ 2 సంవత్సరాలుగా మరి టీటీడీని కూడా మరి భక్తాదులతో కూడా చాలా మందితో కూడా కలిసి మాట్లాడితే దర్శనాలు కూడా బాగా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రసాదం కూడా నాణ్యతంగా చాలా బాగుంది. మరి వెంగబాంబ భోజనశాలలో కూడా భోజనం చాలా బాగుంది. మెయింటెనెన్స్ కావచ్చు, వచ్చిన భక్తాదులందరికీ అకామిడేషన్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, అన్ని విధాలుగా ఇప్పుడు చాలా బాగుందని భక్తాదులు తెలియజేయడం కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ మరి ఈ రాష్ట్రం అహర్నిశలు, ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ నిండు నూరేళ్లు ఆయుర్ఐశ్వర్యాలు, ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో ప్రయాణించడానికి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుందనే విషయం తెలియజేస్తూ విశాఖ ఉక్కు ప్రమాద బాధితులకు కేంద్రం సాయం చేస్తుందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించారు. మృతి చెందిన ఉద్యోగుల కుటుంబం సభ్యులతో మాట్లాడారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కూడా పరామర్శించారు. మృతుల కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుందని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని, భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. ఇప్పటికే జరిగిన ఘటనపై 3 కమిటీకి విచారణ ఆదేశించామన్నారు. ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈ సాయంత్రం జరిగినటువంటి సంఘటన ఉన్నదో అత్యంత
దురదృష్టకరమైనటువంటి సంఘటన అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాం. ఏదైతే ఉక్కు తయారీ ప్రాసెస్లో భాగంగా ఏదైతే వేడి చేసినటువంటి ద్రవం, ఏదైతే లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి ద్రవం ఏదైతే ఉన్నదో దాన్ని ఒక ల్యాడిల్ ద్వారా, అంటే ఒక పెద్ద బకెట్ ద్వారా ఏదైతే మిషన్ దగ్గరికి తరలించుతున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి దుర్ఘటన, ఏదైతే అది బ్లాస్ట్ అయిందనేటువంటిది అక్కడ ఉన్నటువంటి అధికారులు కొంతమంది చెప్తా ఉన్నారు. లేకపోతే ప్రమాదానికి మరేమైనా కారణాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా రేపు ఎల్లుండిలో మేము తెలుసుకుంటాం అనేటువంటి విషయం. అయితే దురదృష్టం ఏంటంటే ఏదైతే ఈ ల్యాడిల్ వేడి ద్రవం ఉన్నదో దానిని మిషన్ దగ్గరికి తరలించేటువంటి క్రమంలో మిషన్ నెంబర్ 2 అక్కడికి తరలించేటువంటి ప్రయత్నంలో అది బ్లాస్ట్ అవడం వల్ల ఆ మిషన్ దగ్గర ఉన్నటువంటి 8 కార్మికులు చనిపోయారు. అదేవిధంగా పక్క మిషన్ దగ్గర పనిచేస్తున్నటువంటి 6 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో 3 విశాఖపట్నంలో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్కి, మరొక 3 సెవెన్ హిల్ హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి 3 కూడా వారికి ఏ రకమైనటువంటి ప్రాణహాని లేదనేటువంటి సమాచారం తెలిసింది. అదేవిధంగా సెవెన్ హిల్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి క్షతగాతులు కూడా ఒకరి పరిస్థితి సేఫ్గా ఉన్నారు, ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నది అనేటువంటి సమాచారం. అయితే మొత్తం 6లో 4కి ఎటువంటి ఇబ్బంది లేదనేటువంటి సమాచారం జిల్లా అధికారి, కలెక్టర్గా ఉన్నటువంటి అధికారి, స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు కూడా అక్కడ వారికి వైద్య సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఏదన్నా అవసరమైతే కూడా ఎయిర్ అంబులెన్స్ ద్వారా కూడా వేరే చోటకి ప్రయత్నించాలి, అవసరమైతే ఆ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఏదేమైనా ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగినటువంటి సమయంలో మనంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాలారపేట ఫిషింగ్ హార్బర్ లో గంగమ్మ తల్లి పండుగ మహోత్సవం ఘనంగా జరిగింది. మత్స్యకారులు, కూటమి నాయకులు గంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేట నిషేధ కాలం ముగిసి చేపల వేటకు వెళ్లే ముందు గంగమ్మ ఆశీస్సులు పొందేందుకు ప్రతి ఏటా పండుగ నిర్వహిస్తామని కూటమి నాయకులు గరికిన గణేష్, కోనాడ చిన్న, మైలపల్లి లక్ష్మణ్లు తెలిపారు. అమ్మవారి కృపా కటాక్షాలతో వేట సమృద్ధిగా జరిగి కుటుంబాలు సంతోషాలతో ఉండాలని మొక్కులు చెల్లించామని భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గంగపుత్రులు పాల్గొన్నారు. ఇందులో పాల్గొంటారు. అలానే ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని, ప్రసాద కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగినది. అలానే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య నాయకులు కేఎఫ్ రాజు గారు కావచ్చు, అలాగే సౌత్ ఇన్ఛార్జ్ శివప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, 35వ వార్డు అధ్యక్షులు నీలం రాజు గారు కావచ్చు, అలాగే జనసేన యూత్ లీడర్ సతీష్ గారు కావచ్చు, అలాగే మా వార్డు నాయకులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఇర్నంతల్లి చైర్మన్ అయినటువంటి లుక్స్ గణేష్ గౌడ్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే రానున్న రోజుల్లో ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు అందరిపైన ఉండి అందరికీ కూడా మంచి జరగాలని మనసా వాచా కోరుకుంటున్నానండి. దేవుని అమ్మవారు దేవుని బట్టి వాళ్ళకి పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో తెలియదు. అయినా అందరూ బోట్లు, ఫిషింగ్ బోట్లు ఉన్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం దానికి రిపేర్లు చేసుకొని దానికి డబ్బులు పెట్టి అన్ని రకాలుగా బాధ్యత పరంగా నడవడం జరుగుతుంది. ఇంతకీ అందరం కలిసి దీని అమ్మవారి పండుగ ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లాలని నా ఒక కోరిక. ఈ అందరూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. చిన్న 37వ వార్డు తెలుగుదేశం వార్డు ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను నేను. అలాగే సుధాకర్ సీతారాం గారిని, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ భరత్ గారు కానీ దీని మీద బాధ్యత తీసుకొని ఎప్పుడు మా వెనకతలు ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ మా పార్టీ 3 పార్టీలో కూటమి పార్టీలో మమ్మల్ని అందరూ ముందు తీసుకెళ్ళి నడిపించే నాదులు అందరికీ మేమందరూ పేరు చెప్పిన నమస్కారం. ఫిషరీస్ కమిషనర్ రమశంకర్ నాయ్ గారికి కలవడం జరిగింది. మరి సబ్సిడీలు ఆయిల్ వేయకపోవడం వల్ల మీకు ఆగిందన్నారు. ఈ విషయం సీఎం దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరి 5-6 రోజుల్లో డబ్బులు వేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. మాకు చాలా సంతోషకరమైన విషయం. మరి పండగ వాతావరణంలో ఈ డబ్బులు పడి ఉంటే మాకు ఇంకో పండగ ఇంకా ఉత్సాహంగా ఉండేది. ఏదేమైనా సరే మన డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాం. మరి ఈ చక్కన పండగ భక్తి శ్రద్ధలతో వస్తున్నాడు ప్రతి ఒక్కరికి ఐశ్వర్యాలు కలిగించి ఆ తల్లి దేవునించాలని మరి ఒకసారి
సింహాద్రినాథుని సోదరి 7 గ్రామాల ప్రజల ఎలువెలుపు పైడితల్లి అమ్మవారి పండుగ ఘనంగా జరిగింది. సింహాచలం దేవస్థానం పూజారి వంశీలు గ్రామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా పండుగ నిర్వహించారు. తెల్లవారుజామునే అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ఆరాధన చేశారు. పరిసర గ్రామాల ప్రజలు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి నూతన వస్త్రాలను సీనియర్ జర్నలిస్ట్ గంట్ల శ్రీనుబాబు దంపతులు సమర్పించారు. అనంతరం ప్రసాద వితరణ, శీతల పానీయాలు పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం. సింహాద్రినాథుడి సోదరి అడవివరం 7 గ్రామాల పరిసర ప్రజల ఆరాధ్య దైవం భక్తకోటి ఎలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. తెల్లవారుజామున అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించారు. 7 గ్రామాలకు చెందిన ప్రజలంతా కూడా అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో చక్కగానే ఏర్పాట్లు చేశారు. అలాగే శ్రీ గణేష్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో కూడా భక్తులకు ప్రసాద వితరణ, అలాగే రసన, మజ్జిగలు కూడా పంపిణీ చేశారు. అలాగే సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భక్తులకు కనువిందు చేయనున్నాయి. అమ్మవారు అత్యంత మహిమాన్వితులు. ప్రతి ఏటా కూడా స్వామివారు ఇక్కడికి వచ్చి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయాలని కోరడం జరుగుతుంది. మరి స్వామివారి విన్నపాన్ని మన్నించి అమ్మవారు కూడా తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తారు. ప్రతి ఏటా కూడా మరి పాల్గొన మాసంలో జరిగే స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవానికి మరి ఈ అమ్మవారినే తన అర్ధాంగిగా చేసుకున్నారు. అత్యంత మహిమాన్వితురాలు అమ్మవారు. అమ్మవారిని తలుచుకున్న ప్రతి మొక్కుబడి కూడా తీరుందని భక్తులు అపారమైన నమ్మకం. సాక్షాత్తు సింహాద్రినాథుడు తన సోదరిగా కొలిచి ఆరాధించి ప్రతి ఏడాది ఉత్సవాల్లో కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది. మరి ఈ పండుగను పురస్కరించుకొని సింహాచలం దేవస్థానం జల్లపల్లి వెంకటరావు గారికి, అలాగే పూజారి వంశీయులు నండ వెంకటరమణ తదితర వాళ్ళ వంశీయులకు కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏర్పాట్లు చక్కగా చేశారు. అలాగే గణేష్ యువజన సేవా సంఘం కూడా చక్కనే ఏర్పాట్లు చేసి భక్తులు మన్ననలు పొందింది. అమ్మవారి ఆశీస్సులు అన్ని గ్రామాల ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. 96 ఏళ్ల వృద్ధుడు సత్యనారాయణను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో జరిగిన మీ భూమి మీ హక్కు గ్రామ సభ ముగిసిన తర్వాత చంద్రబాబు 96 ఏళ్ల వృద్ధుడు సత్యనారాయణను ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు. నిస్వార్థంగా ఊరికి మేలు చేయాలని సీఎంను సత్యనారాయణ కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువు లంకకు చెందిన సత్యనారాయణ ముఖ్యమంత్రిని చూడాలని ఆశపడ్డారు. సోషల్ మీడియాలో అతని వీడియోను పోస్ట్ చేశారు. ఇది గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన పిలిపించుకుని మాట్లాడారు. తన కుమారుడికి చికిత్స చేయిస్తారని, ఇల్లు కట్టిస్తారని హామీ ఇచ్చారు. చంద్రబాబు బస చేసే బస్సులో సత్యనారాయణతో సీఎం ముచ్చటించారు. ఎన్నాళ్ళకే కాపాడ్డారు నా కొడుకి, ఎన్నాళ్ళు మట్టించు ఆశపడుతున్నారా మన పాకడికి వచ్చే తెలిసింది పాకేసుకుందండి. రాన్పల్లి కింద మనకనే మధ్యలో ఉంటుందండి. వచ్చి పొద్దు బాడీ కోట్లు. నీ ఆరోగ్యానికి కారణం ఏంటి బాబు? దేవుడు ఇచ్చిన వరం, మీరు ఇచ్చిన వరం. నేను ఏతేనే అరిగిపోద్దు ఇప్పటికి. బీపీ కానీ షుగర్ కానీ లేదు కానీ ఇప్పుడు కోరుకుంటున్నాను. మా ఆవిడకి లేదండి. 2 పూటలు తింటారు, కూడుంటే 3 పూటలు తింటారు. ఆవిడ పేరేంటి? ఏం చేస్తుంది ఆవిడ? ఆవిడ వయసు ఎంత? 80 సంవత్సరాలు అండి. ఆవిడకి 80, నీకు 96. అచ్చా, బాగానే చూసుకుంటారు. చాలా బాగా చూస్తారు. మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ అందరికంటే నువ్వు సంపన్నవంతుడివి. ఎందుకంటే ఎంతమంది మొత్తం కలిసి 10 మంది 12 మంది మనవాళ్ళు మనవరాళ్ళు ఎంతమంది? మనవరాళ్ళు 3 ఏళ్ళు 6 ఆడోళ్ళు, 4 మగోళ్ళు అండి. 4 3 మీరు లెక్కండి. ఇప్పుడు అన్ని సోపాయిలు ఉన్నాయి, అన్ని సోపాయాలు ఉంటాయి. అంటే నేను చెప్పేస్తాను బండంకని నా నోరు ఏదో పెద్ద తెచ్చాడండి. దేవుడు బాగా ఇచ్చాడు నీకు. ఇప్పుడు కూడా పవర్ ఇచ్చాడు. తృప్తిగా ఉన్నావు? ఉన్నానండి. ఆనందంగా ఏదో బీబంటారు చూపడంటారు. మా కుటుంబానికి ఏమీ లేదండి. భగవంతుడు బాగా ఆశీర్వదించాడు. అన్నదమ్ములు 7 కుటుంబాలకు లెక్కైతే 300 జనం వచ్చారండి. మా తండ్రి రక్తం 300 మంది అయ్యారు. ఇప్పుడు జనాభా తగ్గిపోతున్నారే. ఇల్లు ఒకటి వస్తుంది, నువ్వు చెప్పిన పనులు అవుతాయి, అబ్బాయి ఆరోగ్యం నేను చూసుకుంటా, నువ్వు ఆనందంగా ఉండు బాబు. నా బాబు, నా తండ్రి విష్ణుదేవా, తండ్రి నా బిడ్డల్ని నన్ను కాపాడు బాబు. చేస్తా. హెడ్లైన్స్ మరోసారి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు జీవితాంతం అండగా ఉంటాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు వెల్లడి. స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై 3 మెన్ కమిటీ విచారణ ప్రారంభం. గాయపడ్డ వారిలో 2 పరిస్థితి విషమంగా ఉందన్న కలెక్టర్ అభిషిక్త్ కిషోర్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భద్రతను గాలి కొదిలేసిన యాజమాన్యం.
వరుస ప్రమాదాలతో పెరుగుతున్న మృతుల సంఖ్య. కూటమి 2 ఏళ్ల పాలనలో తిరుమలను ప్రక్షాళనం చేశాం. రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని శ్రీవారిని వేడుకున్నారన్న మంత్రి సవిత. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.